ఇంట్లో గడిపిన సమయం చాలా తక్కువ. 1942లో ఆగస్టు నెలలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనది. పోలీసు వారు నా మీద నిఘా ఉంచి నన్ను మళ్ళీ అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. నా ఇల్లు సోదా చేసి కొన్ని కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో క్విట్ ఇండియా ఉద్యమం అమలు జరుపుటకు చేపట్టవలసిన కార్యక్రమం వివరాలు ఉన్నాయి. అవి జారీ చేసిన వారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వారు. నేను గ్రామాలు తిరుగుతూ కార్యకర్తలను, అభిమానులను కలుసుకొని క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించాలని ప్రజలకు బోధిస్తూ ఉండేవాడిని. ఇంతలో నన్ను అరెస్టు చేయాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయి. ముద్దనూరులో అరెస్టు చేసి 1 సంవత్సరం కఠిన కారాగార శిక్షను దేశ రక్షణ చట్టం కింద విధించి అల్లీపురం జైలుకు పంపించారు. అప్పుడు నా భార్య 5 మాసాల గర్భవతి. అల్లీపురం జైల్లో ఉండే